బైబిల్లో ఒక తల్లి తన ఇద్దరి కుమారులను యేసుప్రభు కుడివైపు ఎడవైపు కూర్చోబెట్టాలి అనుకుంది. ఆ కోరికకు యేసుప్రభు ఏం సమాధానం చెప్పాడో తెలుసా? ఒకరోజు జబదయి కుమారులైన యాకోబు, యోహానుల తల్లి తన ఇద్దరు కుమారులతో కలిసి యేసు దగ్గరకు వచ్చింది. ఆమె యేసు ఎదుట మోకాళ్ళుని ఒక కోరిక కోరింది. నీ రాజ్యంలో నా ఇద్దరు కుమారులు, ఒకడు నీ కుడి పార్శ్వన, మరొకడు నీ ఎడమ పార్శ్వన కూర్చునేలా ఆజ్ఞాపించు అని అడిగిందనమాట. అప్పుడు యేసు వారితో, మీరు ఏమి అడుగుతున్నారో మీకు తెలియదు. నేను త్రాగబో పాత్రను మీరు త్రాగలరా అని అడిగాడు. వారు మేము త్రాగలము అన్నారు. కానీ యేసు వారికి ఒక గొప్ప సత్యాన్ని బోధించాడు. దేవుని రాజ్యంలో గొప్పవాడిగా ఉండాలనుకునేవాడు ఇతరులకు సేవకుడిగా ఉండాలి. లోకంలో గొప్పవారు ఇతరులపై అధికారాన్ని చెలాయిస్తారు, కానీ మీలో అలా ఉండకూడదు. మీలో గొప్పవాడిగా ఉండాలని కోరుకునేవాడు మీకు పరిచారకుడై ఉండాలి. ఎందుకంటే మనుష్య కుమారుడు కూడా సేవ చేయించుకోవడానికి రాలేదు, సేవ చేయడానికి వచ్చాడు. అనేకుల కొరకు తన ప్రాణాన్ని విమోచన క్రయధనంగా ఇవ్వడానికి వచ్చాడు. నిజమైన గొప్పతనం అధికారంలో కాదు, సేవలో ఉంది. ఆమేన్.